పొద్దు పొద్దున్నే లేచామండి, తలస్నానం చేశాము. చేసిన తర్వాత ఇక పచ్చడి కోసం అన్నీ రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని ఇక బెల్లము, ఉప్పు, మళ్ళీ అవి వేప పువ్వు, మామిడికాయ, ఇంకా సోంపు అవన్నీ తీసుకొని కలిపేయాలండి. కలిపి వాటర్లో కలిపేసేయాలి. చాలా టేస్టీ ఉంటుందండి ఈ ఉగాది పచ్చడి. ఉగాది రోజే చాలా టేస్ట్ ఉంటుంది. అది నెక్స్ట్ డే ఎప్పుడైనా చేద్దాం అనుకుంటే అసలు కుదరదు, టేస్ట్ కూడా ఉండదండి. నాకైతే ఉగాది రోజు ఈ పచ్చడి అంటే చాలా ఇష్టము. నేనైతే మా దగ్గర అయితే మేము చాలా ఎక్కువ చేస్తామండి, ఒక 2 లీటర్స్ ఇట్లా చేస్తాము ఉగాది పచ్చడి. ఇంకా ఉగాది పచ్చడి అంతా తయారైపోయిన తర్వాత ఇక పూజ అది చేసేసుకున్నానండి. చేసేసుకున్న తర్వాత ఇక గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక అందరం కలిసి భోజనం చేశాము. ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.